హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక దీపక్ కార్తిక్ అయితే హాస్పిటల్ నుంచి ఇంటికి వస్తారు. అక్క, హాస్పిటల్ నుంచి వచ్చారు కదా, వాళ్ళకి హారతి ఇవ్వు. వాళ్ళకి హారతి ఇచ్చాకనే నేను వాళ్ళ అడుగు లోపల పెడితే నేను అడుగు బయట పెడతాను అని కాంచన అంటుంటే, అమ్మ కొంచెం నీ మాటే కాదు, ఎదుటి వాళ్ళు వచ్చాక వాళ్ళ మాటలు కూడా విన్నాక అప్పుడు నిర్ణయం తీసుకోవాలి అని చెప్పేసి ఇక కార్తిక్ అంటుంటే, రే మీ మాటలు నేనేదేంట్రా, సర్లే కానీ అక్క ముందు వాళ్ళకి దిష్టి తీ అని చెప్పేసి కాంచన అంటుంది. అనసూయమ్మ ఇక దిష్టి అయితే తీస్తుంది కార్తిక్కి, దీపాకి. వీళ్ళు లోపలికి వచ్చారు కదా, నేను వెళ్తున్నాను, నన్ను తీసుకువెళ్ళిపోయి వేరే ఇంట్లో ఉంచండి అని చెప్పేసి ఇక కాంచన వెళ్ళిపోతుంటే, ఏంటమ్మా అన్ని నిర్ణయాలు నువ్వే తీసుకుంటావా? నేనేం తీసుకున్నానురా, మీరే కదా నాకు చేయకుండా కనీసం బిడ్డ గురించి చెప్పకుండా నిర్ణయం తీసుకున్నది మీరు, నన్నంటారేంటి అని చెప్పేసి ఇక కాంచన అంటుంటే, అది కదమ్మా, నేను చెప్పేది పూర్తిగా వింటావా వినవా? ఎందుకు వింటానురా, ఆల్రెడీ హాస్పిటల్లో ఉండి ఆపరేషన్లు చేయించుకుని బిడ్డను తీయించుకుని వచ్చారు కదా, వెళ్ళేటప్పుడు 4 వెళ్ళారు, కానీ రివర్స్లో 2 వచ్చారు. ఏడి మా పెద్ద మనిషి, ఆ పెద్ద మనిషి మాటిచ్చి మరీ వెళ్ళాడు కదా, కడుపులో ఉన్న బిడ్డకి ఏమీ కాకుండా చూసుకుంటానని మాటిచ్చి మరీ వెళ్ళాడు, ఇప్పుడు ఏడి కనిపించడే అని చెప్పేసి ఇక కాంచన అంటుంటే, ఇక్కడే ఉన్నాను కాంచన అని అప్పుడే దశరథ అయితే వస్తాడు. ఏంటి వాళ్ళ మీద ఎంతలా కోప్పడుతున్నావు? అవును మరి, కోప్పడక ఏం చేయను, 4 రావాల్సింది 2 వచ్చారు, ఇప్పుడు 3 అయ్యారు, నా ఆశలన్నీ అడియాసలు చేస్తారు అని కాంచన అనేసరికి, నీ ఆశలు ఏమీ అడియాసలు అవ్వలేదు కాంచన, దీపక్ కడుపులో ఉన్న బిడ్డకి ఏమీ కాలేదు, హ్యాపీగా సర్జరీ పూర్తయింది, దీపక్ కడుపులో ఉన్న బిడ్డ అలానే ఉంది, దీపక్ కూడా ఏ ఆపద లేదు అని చెప్పి డాక్టర్లు చెప్పాకనే మేము హ్యాపీగా ఇంటికి వచ్చాము అని దసరగా చెప్పేసరికి, ఏంటి దీప అన్నయ్య చెప్పేది నిజమేనా? అవునత్తయ్య, మీకోసమే ఈ ప్రాణం చాలా గట్టిది, అందుకని నిలబడింది అని చెప్పేసి ఇక దీప అంటుంది. నన్ను క్షమించి దీప, ఎన్ని రోజులు నేను చాలా మాటలు అన్నాను అని కాంచన అంటుంటే, పర్లేదు అత్తయ్య, మీరే కదా, తప్పుగా అనుకోను నేను అని దీప అంటుంది. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్.